ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యక్తం చేస్తున్న అనుమానాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. గత గురువారం ట్రంప్కు నెతన్యాహుకు మధ్య టెలిఫోన్లో 1 గంట పాటు ఇరాన్కు సంబంధించి మాటల యుద్ధమే జరిగింది. ఇక నెతన్యాహు మాత్రం వెంటనే ఇరాన్పై దాడులు చేద్దామంటే ట్రంప్ మాత్రం కొన్ని రోజులు ఆగుదామని అడ్డు తగులుతున్నారట. దీనికి నెతన్యాహు వాదన ఏంటంటే, మీరు కాస్త గడువిస్తే వారు ఆయుధాలు సమకూర్చుకుంటారు, పూర్తిస్థాయి యుద్ధానికి సన్నద్ధమవుతారని హెచ్చరించారట. ఇక నెతన్యాహు ఊహించిన విధంగానే ఇరాన్ ఇటీవల యుద్ధంలో కోల్పోయిన ఆయుధాల కంటే మరిన్ని ఎక్కువ ఆయుధాలను తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకుంటోంది. అక్కడ మిలిటరీ ఫ్యాక్టరీలు 24 గంటలు పనిచేస్తూ భారీ ఎత్తున ఆయుధాలతో పాటుగా డ్రోన్లు తయారు చేస్తున్నాయి. ఈసారి అమెరికాను, ఇజ్రాయెల్ను మరింత బలంగా ఎదుర్కోవాలని చూస్తోంది. ఇక ఇరాన్ ఆయుధాల తయారీ గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా, ఇజ్రాయెల్ అనవసరంగా ఇరాన్తో కయ్యానికి కాలుదువ్వి చేతులు కాల్చుకున్నాయి. ఇరాన్ని తేలిగ్గా దారికి తెచ్చుకోవచ్చు అనుకున్న ట్రంప్కి యుద్ధంలోకి దిగిన తర్వాత కానీ వాస్తవాలు తెలియరాలేదు. ఈ యుద్ధంలో ఇరాన్ ఒంటి చేత్తో ఇటు ఇజ్రాయెల్ని, అటు అమెరికాని ఎదుర్కొంది. ఎక్కడా తగ్గలేదు. ఇరాన్ దెబ్బకు ట్రంప్కు కళ్లు బైర్లు కంపాయి. ఈ యుద్ధంలో అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలు కోల్పోయాడు. సుమారు 42 యుద్ధ విమానాలతో పాటు పెద్ద సంఖ్యలో సైనికుల్ని కూడా కోల్పోయింది అమెరికా. ఈ యుద్ధం వ్యయం సుమారు $29 బిలియన్ లెక్క కట్టారు. కానీ వాస్తవంగా చూస్తే మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఈ యుద్ధంలో ఇరాన్ జోరుని చూసి ట్రంప్ పాకిస్తాన్ను మధ్యవర్తిత్వం నెరపాల్సిందిగా ఇరాన్కు రాయబారం పంపించాడు. పాకిస్తాన్ చొరవతో ప్రస్తుతానికి కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ మొదలైన వెంటనే ఇరాన్ పెద్ద ఎత్తున డ్రోన్లను తయారు చేయడం మొదలుపెట్టింది. యుద్ధంలో అమెరికా వైమానిక దళాల దాడుల వల్ల ఇరాన్లో కొన్ని మిలిటరీ బేస్లో దెబ్బతిన్నాయి. కొన్ని ఫ్యాక్టరీలు దెబ్బతిన్నాయి. వాటిని తిరిగి పునరుద్ధరించడం ప్రారంభించిందని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనాకొచ్చిందని CNN ఒక ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. కాగా ఇరాన్ మిలిటరీ మాత్రం యుద్ధ ప్రాతిపదికన ఆయుధాలతో పాటు డ్రోన్లను తయారు చేయడం మొదలుపెట్టింది. ఇక ఇరాన్ పునర్నిర్మాణం విషయానికొస్తాయి. మిసైల్ సైట్స్లో ఆయుధాలు తయారీ ప్లాంట్ను, డ్రోన్ తయారీ ప్లాంట్లను సిద్ధం చేసి ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఇక ఇరాన్ పోకడను చూస్తుంటే ఇరాన్ వల్ల అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలకు రాబోయే రోజుల్లో పెను ప్రమాదం మాత్రం పొంచిందని చెబుతున్నారు. మరి ట్రంప్ వెంటనే ఇరాన్పై మరోమారు యుద్ధం మొదలు పెడతారా లేదా అనేది వెంటనే తెలియరావడం లేదు. అయితే అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మిలిటరీ ఎక్కడా బలహీనపడినట్లు కనిపించడం లేదని చెబుతున్నారు. కాగా ఇరాన్ వివిధ రకాల ఆయుధాల్ని, విడిభాగాల్ని ఉత్పత్తి ప్రారంభించింది. అమెరికా ఇంటెలిజెన్స్ అధికారుల అంచనా ప్రకారం ఇరాన్కు 6 నెలల గడువు ఇస్తే పూర్తిస్థాయిలో డ్రోన్లను తయారు చేసుకునే సత్తా కలిగిందని CNNకు తెలిపారు. ఇదిలా ఉండగా ట్రంప్ మిత్రదేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఇరాన్ డ్రోన్లను చూస్తేనే వణికిపోతున్నాయి. ఇరాన్ డ్రోన్లతో గల్ఫ్ దేశాల్లో భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఒకసారి యుద్ధం మొదలైతే మిసైల్ ప్రొడక్షన్ కూడా పెంచుకోవాలని చూస్తోంది ఇరాన్. కాగా ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్కు చెందిన డ్రోన్ ఫ్యాక్టరీలు, మిసైల్స్ ఫ్యాక్టరీలు దారుణంగా ధ్వంసమయ్యాయి. ఇక అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నందువల్ల ఇరాన్ ఈ కాలాన్ని తనకనుకూలంగా మలుచుకుంటోంది. ఈసారి ఇరాన్ డ్రోన్లను మరింత లాంగ్ రేంజ్లోకి తీసుకెళ్లేలా తయారు చేస్తోంది. ఇదిలా ఉండగా ట్రంప్ మాత్రం వెంటనే తమతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ని బెదిరిస్తున్నాడు. లేదంటే రేపో మాపో ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తానని, పూర్తిగా నేలమట్టం చేస్తానని ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు ఇచ్చి వెనక్కి తగ్గాడు. గత మంగళవారం నాడు తనకు 1 గంటే మిగిలుంది, వెంటనే ఇరాన్పై బాంబుల మోత మోగిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. తీరా చూస్తే ఆయన ప్రకటనలకే పరిమితమవుతున్నారు తప్పించి యాక్షన్కు మాత్రం దిగడలేదు. ఈ పద్ధతే ఇజ్రాయెల్కి నచ్చడం లేదు. మీరు అనవసరంగా ఇరాన్కు బోలెడంత గడువిస్తున్నారని నెతన్యాహు ట్రంప్పై మండిపడుతున్నారు. కాగా ఇరాన్ మాత్రం తమ ఆయుధాల ఫ్యాక్టరీని యుద్ధ ప్రాతిపదికన నిర్మించుకుంటోంది. ఉత్పత్తి కూడా మొదలుపెట్టింది. ఇక ఇరాన్ని ఒకవైపు రష్యా, మరోవైపు చైనా కూడా సహాయ సహకారాలు అందిస్తోంది. ఇటీవల ముగిసిన యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్కు భారీ నష్టం కల్పించుకోలేకపోయాయి. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే చైనా ఎప్పటికప్పుడు మిసైల్స్ తయారు చేయడానికి సాంకేతికంగా ఇరాన్ని ఆదుకుంది. చైనా, రష్యా అండలేనిదే యుద్ధంలో ఇటు అమెరికాని, ఇజ్రాయెల్ని ఎదుర్కొనే పరిస్థితి మాత్రం ఇరాన్కు లేదని అమెరికా మిలిటరీ నిపుణులు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గత వారం సిబిఎన్ న్యూస్తో మాట్లాడుతూ చైనా ఇరాన్కు మిస్సైల్స్ విడిభాగాల్ని సరఫరా చేస్తోందని అన్నారు. అయితే దానికి సంబంధించి సాక్ష్యాలు మాత్రం చూపించలేకపోయారు. అయితే నెతన్యాహు ఆరోపణను చైనీస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గో జియాకున్ ఖండించారు. ఈ ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ యుద్ధంలో బాలిస్టిక్ మిసైల్, డ్రోన్ అటాక్, యాంటీ ఎయిర్ క్యాపబిలిటీని అమెరికా ధ్వంసం చేసినా తిరిగి వాటిని పునరుద్ధరించుకోగలుగుతోంది యుఎస్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ వెల్లడించింది. అయితే పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ ఒక ప్రకటనలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ అమెరికా అని చెప్పుకొచ్చారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏ దేశంపై దాడి చేయమని హుకుం జారీ చేస్తే తూచా తప్పకుండా దాడి చేస్తామన్నారు. అమెరికా ప్రజల ప్రయోజనాల్ని కాపాడడానికి అమెరికా సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఇప్పటికే పలు విజయవంతమైన ఆపరేషన్లను నిర్వహించామని పార్నెల్ వివరించారు. ఇదిలా ఉండగా అమెరికా దాడుల్లో ఇరాన్ మిస్సైల్స్ లాంచర్స్ వణుకుతుంటాయి. ఇరాన్ మిస్సైల్స్ లాంచర్స్ సగం కంటే ఎక్కువ ధ్వంసం కాకుండా సురక్షితంగా ఉన్నాయని యుఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. ఇరాన్ డ్రోన్ల ఉత్పత్తి సామర్థ్యంలో ఇప్పటికీ 50% డ్రోన్లు ఇరాన్ మిలిటరీ వద్ద సురక్షితంగా ఉన్నాయి. అలాగే ఇరాన్ తీర ప్రాంతంలో క్రూయిజ్ మిస్సైల్స్ చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి. అయితే ఈ యుద్ధంలో అమెరికా తీర ప్రాంతంలోని మిలిటరీ బేస్లపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ సముద్ర మార్గంలో నౌకలపై దాడులు మాత్రం చేసింది. అయితే హోర్ముజ్ జలసంధిలో కూడా నౌకల్ని బెదిరించడానికి ఇరాన్కు ఈ క్షిపణులు అత్యంత కీలకమైనవిగా ఉపయోగపడుతున్నాయి. మొత్తానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, యుద్ధంలో ఇరాన్ మిలిటరీని అమెరికా దెబ్బతీసినా పూర్తిగా నేలమట్టం చేయలేకపోయింది. కాగా ఇరాన్ మాత్రం ముందు చూపుతో కాల్పుల విరమణ సమయాన్ని కోల్పోయిన ఆయుధాల్ని తిరిగి ఉత్పత్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్తో పాటు డ్రోన్లను 90% ధ్వంసం చేశామని, వారి ఇండస్ట్రియల్ బేస్ను నామరూపాలు లేకుండా చేశామని, తిరిగి పునర్నిర్మాణానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని సెంటకామ్ కమాండ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ గత మంగళవారం నాడు హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ముందు సాక్ష్యం చెప్పారు. మరి కూపర్ చెప్పేదానికి అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పేదానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక వాస్తవంగా చూస్తే ఇరాన్ మాత్రం 6 నెలల్లో తిరిగి పూర్తి స్థాయిలో అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధానికి సిద్ధంగా ఉంది. ట్రంప్ కూడా ఇరాన్కు చెందిన మిలిటరీ బేస్లను ధ్వంసం చేశామని, వాటిని పునర్నిర్మించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని అన్న వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఇరాన్ మాత్రం ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణను చక్కగా వినియోగించుకుంటోంది. యుద్ధ ప్రాతిపదికన డ్రోన్లను తయారు చేసుకుంటోంది. మరి నెతన్యాహు ట్రంప్తో వాదనకు దిగి ఇరాన్పై దాడులు చేద్దామని వాదించడంలో తప్పులేదు అంటున్నారు అమెరికా పొలిటికల్ ఎనలిస్టులు.